మీ అదే దగ్గర పుస్తకం అంటే నేను అడిగేది మీ దగ్గర మీరు రెగ్యులర్గా చదివే లా పుస్తకాలు కాదు, రెడ్ బుక్ లాంటి పుస్తకాలు. మీరు లాయర్ కాబట్టి ఆ పుస్తకాలు ఉంటాయి. నేను రెడ్ బుక్కే చూపిస్తాను సార్ మీకు. ఓకే, రెడ్ బుక్ ఏంటి, రెడ్ బుక్ యొక్క రహస్యాలు ఏంటి కూడా చెప్తాను. వెరీ గుడ్ అండి. ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలకి, సోదరులకి, మీకు చూస్తున్న వ్యక్తులకు నమస్కారం. ఇదిగోండి, ఇది ఒక ఎర్ర బుక్. దీన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారు. ఇది భారత రాజ్యాంగం. ఇది ఎర్ర బుక్ గానే ఉంటుంది అట్ట. ఇది క్రిమినల్ లా అండ్ జస్టిస్. మీకు కనపడుతుందండి, క్రిమినల్ లా అండ్ జస్టిస్. ఇక మూడోది, ఇది క్రిమినల్ మాన్యువల్. నేరస్తుల్ని ఏ రకంగా విచారణ చేసి శిక్షలు వేయాలనే దానికి ఇది కూడా ఎరుపు రంగులో ఉందండి. రెడ్ బుక్ ఇది కూడా. మీకు ఇంకొక బుక్ చూపిస్తా. ఇది ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్. ఇది కూడా ఎరుపు రంగులో ఉన్న ఎర్ర బుక్కే. కాకపోతే తేడాల్లో ఏంటంటే, ఎర్ర బుక్ రాజ్యాంగం కూటమి ప్రభుత్వం అమలవుతుంది. మా ప్రభుత్వంలో అమలవుతున్న ఎర్ర బుక్ రాజ్యాంగం ఏదంటే డాక్టర్ బాబాసాహెబ్ సృష్టించిన ఇందాక రాజ్యాంగము, తర్వాత భారతదేశం తయారు చేసిన, కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన ఆ యొక్క నేర పరిశోధన, నేర విచారణ చట్టాలు, అవి మాత్రమే అమలు చేస్తున్నాం. మా పాలనలో జగన్ పీనల్ కోడ్ లేదు, రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మా దగ్గర రాజారెడ్డి రాజ్యాంగం లేదు, జగన్ రెడ్డి పీనల్ కోడ్ లేదు, జగన్ రెడ్డి ప్రొసీజర్ ఫాలోయింగ్ లేదు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఫాలో అయ్యేవాళ్ళు చూసారా, అది లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, మాది ఎర్ర బుక్ రాజ్యాంగమే, కానీ వీళ్ళు చెప్పే ఎర్ర బుక్ వేరు. ఓకేలేండి, మీరు ముందు ఏమని చెప్పారు శాంతి ప్రసాద్ గారు? మీరు ముందు ఏమని చెప్పారు? నా దగ్గర పుస్తకం ఉంది, పుస్తకంలో అన్ని పేర్లు ఉన్నాయన్నారు. మీరు ఇప్పుడు అంబేద్కర్ గారివి, మీ లా బుక్లు ఇవి చూపిస్తున్నారు. అసలు పేర్లు చెప్పండి. నేను వస్తున్నాను సార్, మీరు తొందరపడితే ఎట్లాగే తొందరపడి ముందే అన్నట్టుగా. ఇప్పుడు లోకేష్ గారు యువగణం పాదయాత్ర సమయంలో ఒక పుస్తకం పెట్టుకున్నారు. పుస్తకం పైన అట్ట ఎరుపు రంగులో ఉంది. దానిలో వారు ఏం చెప్పారంటే, ఎవరైతే అధికారులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అనుసరించి జగన్ రెడ్డి కోడ్ని, జగన్ రెడ్డి పీనల్ కోడ్ని అమలు చేస్తున్నారో, జగన్ రెడ్డి క్రిమినల్ ప్రొసీజర్ అమలు చేస్తున్నారో, వాళ్ళందరి పేర్లు నమోదు చేసుకొని మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా ఎర్ర బుక్ అంటే భారతదేశ రాజ్యాంగము, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ లా అండ్ జస్టిస్, ఇందాక చూపించక ఎర్ర బుక్లు, వాటి ప్రకారము విచారణ చేసి, కేసులు పెట్టి విచారణ చేసి, చట్ట ప్రకారము, చట్ట విధానాలతో, చట్టపరమైన ప్రక్రియతో చట్టబద్ధంగా శిక్షించబడతారు. ఇది ఇప్పుడు జరుగుతున్నది. అయితే ఇందాక మీరు కేసు గురించి, మోహిత్ రెడ్డి కేసు గురించి మీరు మాట్లాడారు. మోహిత్ రెడ్డి కేసు ఇంకా మేము పెట్టలేదండి. అది ఎన్నికల కోడ్ ఉన్న సమయంలోనే, అది కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలో అప్పుడు పెట్టిన కేసు. అది దాని యొక్క అరెస్ట్ ఇప్పుడు జరిగింది. ఓకే, ఒక్క నిమిషం అండి. ఎవరి దగ్గర నుంచో సైడ్ నుంచి బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు, మీ దగ్గర నుంచి ఎక్కడి నుంచో సైడ్ నుంచి బాగా డిస్టర్బెన్స్ వస్తున్నది. ఒకసారి అది కంట్రోల్ చేయండి, ఎవరి దగ్గర నుంచి వస్తున్నదో ప్లీజ్. ఓకే, మీరు మాట్లాడండి సార్. వర్మ గారు, మీకు ఇప్పుడు మోహిత్ రెడ్డి మీద పెట్టిన కేసు రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కాదు, కేంద్ర ఎన్నికల సంఘం పెట్టింది. అతను అక్కడ కోడ్ అమల్లో ఉన్నప్పుడు చేసిన నేరాలకు సంబంధించిన ఆ నేరం ఇప్పుడు అరెస్ట్ జరగబడింది. కాబట్టి మా ఎర్ర బుక్ రాజ్యాంగం. శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం, మీరు జగన్ రెడ్డి చెప్పు. శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఎక్కడి నుంచో సైడ్ నుంచి వాయిస్లు వస్తున్నాయి, ఒకసారి అది ఆపరా. ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయో, టీవీయా ఏంటది? ఒకసారి చూడండి, అది చెక్ చేయండి, డిస్టర్బెన్స్ వస్తున్నది. బాలకోట గారు మీ దగ్గర నుంచి అటు ఒకసారి చెక్ చేసుకోండి. సైడ్ నుంచి రూమ్ మొత్తం సీల్డ్. శాంతి ఈయన బాలకోట గారి దగ్గర నుంచి, బాలకోట గారు మీ దగ్గర నుంచి ఏదో డిస్టర్బెన్స్ వస్తున్నది, ఒకసారి చెప్పండి వాళ్ళకి ఎవరికో. శాంతి ప్రసాద్ గారు మాట్లాడండి. కాబట్టి ఇంకా మేము చెప్పిన ఆ యొక్క లోకేష్ గారు యువగణంలో చెప్పిన ఆ రాజ్యాంగం ఓపెన్ చేయలేదు. నిన్న ఆయన స్వయంగా చెప్పారు. ఆయన మేము దాన్ని ఇంకా ఓపెన్ చేయలేదు, ఎందుకంటే మేము పాలన మీద ప్రస్తుతం గత ప్రభుత్వం చేసిన విధ్వంసం యొక్క
ఆ ధ్వంసరచన యొక్క తీరుతెన్నులంటే పరిశీలనలో ఉన్నది. మేము ఇంకా దాన్ని మదింపులోనే ఉన్నాము. మేము ఇంకా వాటిని దృష్టిలో పెట్టుకుని మేము ఎట్లా ముందుకు సాగదామే ఆలోచనలో ఉన్నాము. ఇంకా దీన్ని తీయలేదన్నారు. తీయలేదు కాబట్టి ఇంకా ఆ ఫైళ్లు తగలబడతాలు, ఇంకా కొన్ని కొన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు దాన్ని గమనించాలా. నిజంగా మా రాజ్యాంగం ఏది నేను ఇప్పుడు చూపించిన రాజ్యాంగం అమలయ్యి లోకేష్ గారు పెట్టిన ఆ ఎర్ర బుక్ లో ఉన్న పేర్లు కానీ ఉన్నట్టయితే ఈ అధికారులు ఎవరు వాటిలో ఉండేవాళ్ళు కాదు. అయితే చంద్రబాబు నాయుడు గారు రాగానే మొట్టమొదటిగా తీసుకున్న స్టెప్ ఏంటంటే ఉన్నత స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు ఎవరైతే గత ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని, జగన్ రెడ్డి ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని, జగన్ రెడ్డి పేనల్ కోడ్ ఫాలో అయ్యారు, వాళ్ళ వరకు తీసేసి తటస్థులుగా ఉన్న వారిని ఇప్పటి వరకు నియమించడం జరిగింది. కింద స్థాయిలో ఇంకా అది ఓకే అంటే ఓకే శాంతి ప్రసాద్ గారు మీరు చెప్పినట్లుగా ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా దానికి ఏదో ఇంకా ఏమైనా యాడింగ్లు ఉన్నాయేమో. కానీ మరి నిన్న మోహిత్ రెడ్డి అరెస్ట్ అయిన సందర్భం ఎక్కడ, ఆయన మొన్నటి నుంచి కూడా తిరుపతిలోనే ఉన్నాడట. బెంగళూరు వెళ్ళి ఆయన దుబాయ్ ఎవరికో పెళ్ళికి వెళ్తుంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఏవో నోటీసులు ఇచ్చి బయటకు పంపించడంలో ఆంతర్యం ఏంటి? భయపించడమేనా? చెవిరెడ్డి గారిని భయపించడానికా, లేకపోతే చిత్తూరు రాయలసీమ ఈ ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండని భయపించడమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఇండైరెక్ట్గా హెచ్చరిక? నేరస్తుడిని అరెస్ట్ చేస్తే భయపెడుతుంది అవుతుందండి. నేరం చేసిన వాడిని నేరస్తుడిని అరెస్ట్ చేశారు అంటే ఎక్కడో చేయడం ఎందుకంటే ఇక్కడ ఉన్న మనిషిని, అది కదా వాళ్ళ పాయింట్. ఏమైనా చేయాలంటే ఇక్కడే చేయొచ్చు కదా, మేము 50 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. అలాగే సార్ ఇక్కడ ఉన్నాడని వాళ్ళు చెప్తున్నారు గాలి బాటలో. మరి పబ్లిక్ ఎక్కడ తిరిగితే కనపడలేదే ఎవరికి? మీకు ఏమైనా కనపడ్డా? మీ కెమెరా దృష్టి కనపడ్డా? ఆ పిన్నెల వెంకటేశ్వర రెడ్డి, పిన్నెల రామకృష్ణారెడ్డి అన్న ఏడు ఇప్పుడు దాకా వాళ్ళు ఇప్పుడు రేపు అరెస్ట్ చెప్తారు. ఇక్కడే తిరిగాడండి, మా ముడ్డి పక్కనే ఉన్నాడంటే చెప్తారు. వీళ్ళు పోలీసులు పట్టించుకోవడం అంటారు. గాలి పార్టీ మాట్లాడే గాలి మాటల గురించి మీరు దయచేసి ఫోకస్ లోకి తేవస్తారు. పోలీసులు వాళ్ళ విధి వాళ్ళు నిర్వహిస్తున్నారు. వాళ్ళు భారత రాజ్యాంగం ప్రకారము, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ ప్రకారము, కొత్తగా వచ్చిన చట్టాల అమల్లోకి వచ్చిన చట్టాల ప్రకారం వాళ్ళు వెళుతున్నారు. ఆ పద్ధతుల ప్రకారమే విచారణ చేస్తున్నారు. అందులో తేడా ఉన్నా తప్పున్నా మీరు మాట్లాడండి. ఓకే, అంతే తప్ప నిన్నటిదాకా ఇక్కడే ఉన్నాడు, పక్కనే పడుకున్నాడు, గోలీకాయలు ఆడుకున్నాడు, లేకపోతే ఇంకా మన వైసీపీ నాయకులు కొంతమంది చేశారు కదా కొన్ని కొన్ని కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు చేసుకుంటూ కూర్చున్నాడు, లేకపోతే మావాడు బుద్ధిమంతుడు పుస్తకాలు చదువుకుంటున్నాడు. ఏంటి మీ నాగబాబు గారు మీ నాగబాబు గారు చాలా వెటకారం ట్వీట్ చేశారు అని చెప్పి వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి వెంటనే న్యాయం చేయండి, ఆయన కేసులన్నీ బయటికి తీయండి అని. అంటే ఎత్తిపడ్డమా? నేను చూడలేదు సార్. నేను ఎప్పుడు హైకోర్టు నుంచి వస్తూ మీరు కూడా చూసారు, కార్ వచ్చి జస్ట్ ఇంట్లోకి వచ్చాను నేను, ఇక నేను చూడలేదు. అయితే ఒకటైతే నేను వాస్తవం చెప్తాను, జగన్ రెడ్డి కేసుల్ని విత్-ఇన్ 1 year లోనే మొత్తం విచారణ కూడా పూర్తి చేసి ముగించి న్యాయం అమలయ్యేలా చూడాలి. రెడ్ బుక్ అంటే భారతదేశ రాజ్యాంగము, రెడ్ బుక్ అంటే క్రిమినల్ లా అండ్ జస్టిస్, రెడ్ బుక్ ఆనాడున్న ఇండియన్ పీనల్ కోడ్, అవి అమలయ్యేలా చూడాలి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది, అది స్వతరం అమలు కావాలి. దాని గురించి చెంగూరు డెర్రాంజోగి గారు కూడా తెలంగాణ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దాన్ని తెలంగాణ హైకోర్టు చాలా సీరియస్ గా తీసుకొని దిగువ కోర్టుకు కూడా, సిబిఐ కోర్టు కూడాను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇది జగన్ రెడ్డి కేసుల్లో ఎంత లేట్ జరుగుతుంది, డే టు డే విచారణ జరపమని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, తెలంగాణలో ఉన్న సిబిఐ కోర్టు కూడా ఆదేశించడం జరిగింది. ఓకే, కాబట్టి ఈ రాజ్యాంగం అమలు కావాలా, రాజారెడ్డి రాజ్యాంగం నాశనం అయిపోయి సమస్య పోవాలా, అది మళ్ళీ తలెత్తకూడదు. మీరు రాజారెడ్డి రాజ్యాంగం అంటారు, వాళ్ళేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. ఏంటో ఈ ప్రజలకి రాష్ట్ర అభివృద్ధి కోసం చూడకుండా ఈ గోల. కాకపోతే ఒక మాట, బాలకోటయ్య గారు ఆ విధంగా అర్థం ఉంది. ఏది అంబేద్కర్ గారి పేరు కానీ, దామోదర సంజయ్ గారి పేరు విషయాలకు అవి కూడా వస్తాయి సార్. దామోదర సంజయ్ గారి పేరు జనసేన పార్టీ కూడా కమిటెడ్ గా ఉంది, ఆ జిల్లాకి పేరు పెట్టాలని దాని మీద. ఓకే, అలాగే అంబేద్కర్ గారి పేరు విదేశీ విద్యకు పెట్టాల్సిన అవసరం ఉంది, ఆ జగన్ రెడ్డి పేరు తీసేసి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విదేశాలకు విద్య నేర్చుకొని వచ్చి ఆయన అక్కడ నిష్ణాతులయ్యి మన దేశానికి వచ్చి మేధావిగాను, మన జాషువా భాషలో చెప్పాలంటే విశ్వనరుడిగా రూపొందాడు ఆయన. ఓకే, రైట్. ఆనంద్ సార్ గారు చెప్పండి. ఏంటండి ఇది పదవులట,
నామినేటెడ్ పదవుల పందారు మొదలవుతుందట. చాలామంది ఆశావహులు ఉన్నారు. ఏదో రేషియో ఉందట, మీకు 60 అట, జనసేనకి 30